బైబిల్లో ఒక మాట ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును అని రాయబడి ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చునని రాయబడి ఉంది. ఏమి నశించింది? ఎవరు ఆ నశించిన దాన్ని వెతకడానికి వచ్చారు అని మనం చూస్తే అనేకులు మరి నశించిపోతా ఉన్నారు. పాపము చేత నశించిపోతా ఉన్నారు, రోగముల చేత నశించిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో చాలా మంది సమాధానం లేక, శాంతి లేక ఏమవుతున్నారంటే సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం వాళ్ళలో ఒక సమాధానం లేకుండా. అయితే ఇటువంటి సమాధానం లేకుండా నశించిపోతున్న వారిని దేవుడు ఏం చేశాడంటే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరి కోసము తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచి ఉన్నాడు. మరి ఆయనను మనం నమ్ముకున్నప్పుడు, ఆయనను మనం విశ్వసించినప్పుడు ఆ రక్షణ అనేది కలుగుతుంది. ఆ రక్షణ మనం పొందుకుంటాము. కాబట్టి యేసయ్యకు మీ హృదయాన్ని ఇచ్చినప్పుడు, ఆయనను మీరు హృదయంలో చోటిచ్చినప్పుడు ఆ రక్షణ అనేది పొందుకుంటారు. ఆ సమాధానం అనేది వస్తుంది. ఆ శాంతి అనేది నీలోనికి, నీ కుటుంబంలోనికి వస్తుంది. అప్పుడు ఎటువంటి సమస్యలున్నా, నిందలున్నా, శోధనలున్నా కూడా వాటన్నిటిలో మనం ధైర్యంగా జీవించగలం.